నిన్న అమిత్ షా గారు లోక్సభలో వేర్వేరు బిల్లుల్ని ఒకేసారి ప్రవేశపెట్టడంతో ప్రతిపక్షాలన్నీ భొగ్గుమన్నాయి. అంటే ఎవరైనా సరే తీవ్ర నేరం చేసి జైల్లో గనక వెళ్తే, అంటే ప్రధానమంత్రి గాని, ముఖ్యమంత్రి గాని, కేంద్ర మంత్రి గాని, రాష్ట్ర మంత్రి గాని ఎవరైనా సరే ప్రజాప్రతినిధి నేరం చేసి జైలుకి వెళ్లి 30 రోజుల వరకు ఉంటే ఓకే, కానీ 31 రోజు గనక, అంటే 30 రోజులు దాటి ఉంటే గనక వాళ్ళ పదవి ఆటోమేటిక్ గానే పోయే విధంగా ఒక బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు టీఎంసీ, డిఎంకే, ఎంఐఎం అన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి. కొంతమంది ఎంపీలు అయితే ఆ ప్రతిని చింపేసి అమిత్ షా ముఖానికే విసిరారు. ఆ బిల్లుల యొక్క ప్రతిని, అంటే వాళ్ళ ఆంధ్ర ఎంపీలకి ఇస్తారు కదా, దాని గురించి దాన్ని చింపేసి అక్కడికక్కడ ఆయన మీద విసిరారు. కొంతమంది ప్రతిపక్ష నేతలైతే అమిత్ షా మీదకి దూసుకొచ్చేశారు. దాంతో ఆయన ముందు వరుసలో కూర్చున్నటువంటి ఆయన వెనక బెంచీలో కూర్చోవలసి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ యొక్క దూకుడు చూసి మళ్ళీ ఆయన చుట్టూ మార్షల్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆయన చుట్టూను, స్పీకర్ చుట్టూ ఆ విధంగా రౌడీలుగా బిహేవ్ చేశారు అన్నమాట. చివరికి అటు కేసీ వేణుగోపాల్, మనీష్ తివారీ, ఇటేమొచ్చేసి అసదుద్దీన్ ఓవైసీ, అందరూ రౌడీల్లాగా ఒకరి మీద ఒకరు పడిపోయారు. అందరూ కలిసి అమిత్ షా మీద పడ్డానికి వచ్చారు. ఇంక అటువైపు టీఎంసీ ఎంపీలు, ఇటువైపు డిఎంకే ఎంపీలు అందరూ కూడా, ఎందుకంటే ఈ యొక్క బిల్లుని వ్యతిరేకించడానికి ఈసారి అందరూ వచ్చేసారు, అందరూ హాజరయ్యారు. ఈ బిల్లు గనక పాస్ అయిందనుకో అందరి కోసాలు కదిలిపోతాయి. ముఖ్యంగా 30,000 కోట్ల అవినీతి చేశాడని అభియోగాలు ఉన్నటువంటి డిఎంకే సీఎం స్టాలిన్, సిద్ధరామయ్య 300 కోట్లు, అలాగే మమతా బెనర్జీ మీద కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి, కానీ అవి నిరూపించబడలేదు. అంటే ఇలా కొంతమందిని అరెస్ట్ చేసి ప్రతిపక్షాలు లేకుండా ఈ ప్రాంతీయ పార్టీల్ని అస్థిరపరిచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది రాజ్యాంగబద్ధానికి, అలాగే న్యాయ వ్యవస్థకి, పార్లమెంట్కి అన్నింటికీ కూడా వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లులంటూ అందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది ప్రతిపక్షాలు. ఇది ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి బిల్లు, కాకపోతే ఇదేదో కొత్తగా వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఇది ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం తీసుకొద్దామని చూస్తుంది గత 4-5 సంవత్సరాల నుంచి, కానీ కుదరలేదు. ఇంతకు ముందు కూడా కేజ్రీవాల్, లేకపోతే తమిళనాడులో సెంధిల్ లాంటి మంత్రులు అరెస్ట్ అయ్యారు, కానీ వాళ్ళు రాజీనామా చేయలేదు. అంటే వాళ్ళు రాజీనామా చేయాలి, 4 రోజుల కంటే మించి ఉంటే రాజీనామా చేసి తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక పదవులు వాళ్ళు తీసుకోవచ్చు. కానీ అలా రాజీనామా చేయకపోవడం వల్ల ఇలాంటి బిల్లుని తీసుకొస్తే అందరిలో కూడా పారదర్శకత ఉంటుంది. పైగా భయపడతారు, ఎలాంటి నేరం చేయాలన్నా భయపడతారు. జైల్లో పెట్టారా, 30 రోజులు ఉన్నామా పదవి పోయిందంటే. అలాగా చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ లో అందరూ జైలుకి వెళ్తారు, అందరూ పదవులు పోతాయి. అది ఇప్పుడు భయం కాంగ్రెస్ కి.